దేవుని పరిశుద్ధ నామములకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు, అలాగే సంఘములకు, ఆత్మీయులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుని ద్వారా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుని ధ్యానం చేసుకున్నాం. తాను నిలుచున్నానని తలంచుకునేవారు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవారు. సాధారణంగా మనుషులకు కలుగబోవు శోధన తప్ప మరి ఏది మీరు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా కల్పించుకున్న మార్గములు కలుగు చేయడం దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించింది. దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోమని చెప్పేసి లేఖనాలు చెప్తున్నాయి. ఫస్ట్ నిలిచి ఉండటము, నిలిచిన తర్వాత పడిపోకుండా ఉండటం అనేది చూసుకోమని చెప్పేసి దేవుడి వాక్యం. చూడండి, ఉదాహరణకి చిన్నపిల్లోడు వాడు పాలు ఉండగా వాడు అడుగులు నేర్చుకోవడానికి ఒక చెక్క బండి లాంటివి పట్టించి నడిపిస్తాడు. వాడు చెక్క బండి పట్టుకుని తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. తప్పటడుగులలో పోయి తన కాళ్ళను తాను నిలబడతాడు. నిలబడితే తను పడకుండా చూసుకుంటూ ఉంటాడు. అట్లాగనే దేవుని ప్రజల మనం లోకంలో ఉన్నప్పుడు అన్ని తప్పటడుగులే. తప్పటడుగులు మానేసి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనము నిలబడటం అనేటువంటిది నేర్చుకోవాలి. అలాగే అపోస్తలుడైనటువంటి పేతురు ఆయన పునరుద్ధానం యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎలాగనంటే అపోస్తలుల కార్యంలో చూసినట్లయితే, క్రీస్తు పాతాళంలో విలువడలేదనియు ఆయన శరీరము విడిపోవాలనియు దానిని ముందుగానే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గురించి క్రీస్తుకు పూర్వమే ప్రకటించి ఉన్నాడని చెబుతూ, ఈ యేసును దేవుడి లేఖను దీనికి మేమందరం సాక్షులమని బోధించినప్పుడు ఆయన బోధ వినేవారు కొన్ని వేల మంది వచ్చారట. ఆ వేల మందిలో వారికి అందరికీ కూడా భయం కలిగింది. ఆయన పునరుత్థానాన్ని గురించి ఆయన రాకమునిపే భక్తుడు దావీదు ప్రకటించాడు. తర్వాత వచ్చిన తర్వాత యేసు ప్రభు లోకంలోకి వచ్చి సమాజం నుంచి దేశం తర్వాత మరి ఎన్నెన్నో అబద్ధాలు వేశాడు, అబద్ధాలు ఆడాడు, కుట్రలు చేశాడు. అయినప్పటికైనా యేసు ప్రభుతో ఉండి, యేసు ప్రభుతో తిరిగి, యేసు ప్రభుతో తిరిగి తాగినటువంటి వాళ్ళు యేసు ప్రభుని గురించి సాక్షులుగా నిలబడుతున్నారు. ఇక్కడ పేతురు నిలబడి ఈ యేసుని దేవుని లేఖను దీనికి మేమందరం సాక్షులం అని చెప్పేసి బోధించినప్పుడు అనేక మంది హృదయంలో నొచ్చుకుని, ఎలా మేమేం చేయాలి, ఇంతవరకు మాకు తెలియదు, మరి మేమేం చేయాలంటే మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన మీరు ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పినప్పుడు అక్కడ మరి వాక్యమును బట్టి విశ్వసించినటువంటి వారందరూ కూడా లైన్లో నిలబడితే ఇక్కడ బాప్తిసాలు ఇచ్చారు. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు అని అంటే దాదాపు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం. అలాగే బాప్తిసం తీసుకున్న తర్వాత వీళ్ళు నిలబడాలి సంఘంలో. సంఘంలో నిలబడాలంటే సంఘంలో బలపడాలి. సంఘంలో బలపడిన తర్వాత సంఘంలో నిలబడగలుగుతారు. తర్వాత వారి జీవితకాలం అంతా కూడా ప్రభు కొరకు నిలబడగలుగుతారు. వీళ్ళు నిలబడటానికి గాను సంఘంలో నేర్పించిన విషయాలు ఏంటంటే 2వ అధ్యాయము 41 వచ్చింది. వీరు అపోస్తలుల బోధకులు, సహవాసవంతులు, ప్రార్థన చేయటందులు, రొట్టె విరుచుటందులు ఎడతెగక ఉన్నారు. చూడండి, లోకంలో నుంచి ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభువులో నిలబడాలి, ప్రభువులో బలపడాలి. ప్రభువులో బలపడి నిలబడాలంటే ఇవే మార్గాలు. దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క వాక్యం వినాలి.
వాక్యమును బట్టి బలపడాలి, బలపడిన తర్వాత నిలబడాలి. అందుకోసం అని చెప్పేసి మరి దేవుని యొక్క సేవకుడు, అపోస్తలుడు, బోధకుడు, సంఘం యొక్క సహవాసములు, అలాగే రొట్టె విడుచుట, సంస్కారాలు, అలాగే ప్రార్థన చేయటం ఎడతెగకు ఉండాలి. అలా ఉన్ననాడే బలపడగలుగుతారు, నిలబడగలుగుతారు అనేటువంటిది చర్చ. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అలా బలపడి నిలబడిన తర్వాత కూడా కొన్ని శోధనలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ శోధనలు సహించిన వాడు ధన్యుడు అని చెప్పేసి, ఈ శోధనలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి. ఈ శోధనలో మనుషులు నిలబడాలి. అలాగే ఈ శోధనలు మనిషిని మించినటువంటి శోధనలు రావు. ఒకవేళ వచ్చిన దేవుడే వాటిని తప్పిస్తాడు. వాటిని ఉంది ఇరుకులో విశాలతను కలుగు చేయవాడు ఆయనే. ఇరుకులో నుండి విశాలతను కలుగు చేయవాడు ఆయనే. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తా ఉంది, తాను నిలిచి ఉండాలని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోమని చెప్పేసి. మేము రక్షించబడ్డామని చెప్తారు, మేము బాప్తిసం తీసుకున్నామని చెప్తారు, మేము సంస్కారం కూడా తీసుకుంటున్నాము, మేము అన్ని చేస్తున్నాం, దేవుడు బాగా ఇస్తున్నామని చెప్పేసి చెప్తారు. మంచిదే. కానీ ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుందంటే, అంతము వరకు సహించేవాడెవడో వాడే రక్షించబడదు అని. ఆఖరి వరకు కూడా మనం నిలబడవలసినటువంటి వారమైనా, నిలబడాలంటే బలపడాలి, బలపడాలంటే క్రమంగా దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి సన్నిధిలో మనం గడపవలసినటువంటి వారమైనా. దేవుడి ప్రభు మనల్ని కోరేది ఏంటంటే, నిలబడ్డా పడిపోకుండా చూసుకోమని చెప్పేసి అని అంటున్నాడు. పడిపోకుండా చూసుకోవడమే అది దేవుడికి మహిమ. మరి నిలబడ్డట్టు నిలబడి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి, కొంతమంది విశ్వాసులు తప్పు చేస్తూ మళ్ళీ క్షమించమని అడుగుతూ, సల్లారిపోతూ క్షమించమని దేవుడిని అడుగుతూ, పడిపోతూ దేవుడిని క్షమించమని అడుగుతూ ఇలా పెడుతూ ఉంటారు. భక్తులు తెలియజేస్తాడు, ఒక విశ్వాసి మళ్ళా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కంటిన్యూ చేయాలంటే పడిపోయేటువంటి జీవితము ఎంత కష్టం అంటే, ఒక రోడ్డు మీద ఒక రోడ్డు మీద పంట అది వెళ్ళిపోయి కాలువలో పడిపోతే దాని పైకి రావడం ఎంత కష్టమో, ఒక విశ్వాసి పైకి రావడం అంత కష్టం. కానీ పడిపోవడం లేవడం అని ఈజీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుడు కదా, మరి నిలిచి ఉన్నటువంటి మనం ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మనం దేవుడి యొక్క సన్నిధిలో నిలబడితే దేవుడే వాటిని తప్పిస్తాడు. దేవుడే మనల్ని కాపాడేటువంటి దేవుడే ఉంటాడు. అలాగే 24వ కీర్తన 3-4 వచ్చిన మనం చూసినట్లయితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. చూడండి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. వ్యర్థమైన దాని మనసు కట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి వాడే. వాడు యెహోవా ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతమునందును. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో నిలవగలిగిన వాడెవడు, ఆయన పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడు ఎవరంటే, ఇక్కడ ప్రభు గారికి ఆశ్రయిస్తున్నాడు. ఒకటి, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయు. అన్ని నాకే కావాలి, మనకు కాని వస్తువు మనదే, ఇవన్నీ వ్యర్థం అన్నమాట. వ్యర్థమైన వాటి యొక్క మనసు పెట్టకయు. రెండవది, కపటంగా ప్రమాణం చేయకయు. అది జరిగినా జరగకపోయినా, చేసినా చేయకపోయినా ప్రమాణాలు చేస్తారు, వాటిని నిలబెట్టుకోలేదు. వ్యర్థమైన వాటిని మనసు పెడతారు, కపటంగా ప్రమాణం చేస్తారు. అట్లాంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేరు, దేవుని సన్నిధిలో నిలవలేరు. ఎవరు నిలబడగలుగుతారంటే, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉంటూ వాడు యెహోవా వలన ఆశీర్వాదం. రైతుల దేవుని పరిశుద్ధంగా నామమునకు స్తుతి కలుగును గాక.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా, దేవుడి సన్నిధిలో ఉంటున్నటువంటి మనము మన పరిధిలో మనం ఉండాలి. మనం పడిపోకుండా ఉండాలి అని అంటే క్రమంగా ప్రార్థనకి వెళ్ళాలి. క్రమంగా ఆరాధనకి మనం హాజరవ్వాలి. ఒక విద్యార్థి ఒక 2 రోజులు స్కూల్కి వెళ్ళకపోతే తనకి చాలా కష్టం వేస్తుంది, మానేయాలనిపిస్తుంది, చదువుఎందుకు అనిపిస్తుంది. తను చదువు మానేసి తిరుగుతూ ఉంటాడు. అట్లాగనే ప్రతి విశ్వాసి కూడా రక్షించబడిన తర్వాత, అపోస్తలులైన పేతురు బోధ విన్న తర్వాత వాళ్ళందరూ కూడా సంఘంలో ఎలాగైతే వాళ్ళు బలపడ్డారో, సంఘంలో బలపడిన తర్వాత మనం ఉండవలసినటువంటి రీతి ఏంటంటే వ్యర్థమైన దాన్ని ఎందుకు మనసు పెట్టకూడదు. మన కాని విషయాలు మనకు అనవసరం. కాబట్టి కపటంగా ప్రమాణం చేయకూడదు. చేసినా చేయకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చేసేస్తాను, నేను ఇచ్చేస్తానని చెప్పేసి దాన్ని నిలబెట్టుకుపోతాం. అది పడకూడదు. మరి మొహం చూపెట్టలేము. అలా కాకుండా దేవుడి సన్నిధిలో ఎవరు నిలబడగలరంటే నిర్దోషమైనటువంటి చేతులు, శుద్ధమైనటువంటి హృదయం కలిగిన వాడే నిలబడగలరు. దేవుడు కీర్తనకారుడు అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉండగా చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేది అని అంటాడు. నిజమే. మన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో, దేవుడి సన్నిధిలో మనం నివాసం చేయాలి. దేవుడి సన్నిధిలో నివాసం చేయలేకపోతే పరలోక రాజ్యంలో కూడా మనం ఉండలేము, అక్కడ నిలబడలేము. ఇక్కడ మనకి మన పనులు మనకు ఉన్నాయి, మన డ్యూటీలు మనకు ఉన్నాయి. అయినప్పటికీ మనకు ఒక సంఘాల క్రమాలు ఉన్నాయి. ఆ క్రమాలను బట్టి మనం దేవుడి యొక్క సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే అదే మనకి ధన్యత. చాలా మంది వీళ్ళైతే వస్తారు, వీళ్ళు లేకపోతే చర్చకు రాదు. చాలా మంది వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళు నడుచుకుంటారు. మందిరం విషయం కూడా దేవుడి యొక్క విషయంలో అలా మనం ఉండాల్సింది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దానికి దర్శనం ఏంటంటే మన క్షేమంగా ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని క్షేమంగా ఉంచినప్పుడు మనం కూడా దేవుడిని ప్రేమించాలి, దేవుడి ఆజ్ఞలను గైకొనాలి. దేవుడి యొక్క ఆజ్ఞలు గైకొనాలి. ఖచ్చితంగా దేవుడి ప్రజలు దేవుడి యొక్క ఆజ్ఞలు మనం గైకొనకపోతే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు అనేటువంటి విషయం. కొంతమంది ఏదో సాకులు చెప్తారు, అయ్యా బంధువులు వచ్చారు, నేను రాలేకపోయాను, ప్రయాణం చేయాల్సి వచ్చింది, నేను రాలేకపోయాను, నేను దేవుడి సన్నిధికి తయారవుతున్నాను చెప్తూ ఉంటారు. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి వారు తమ శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి, తమ శిలువనెత్తుకుని నన్ను వెంబడించని వాడు నా శిష్యుడు కానేరడు అంటారు. ఈ ఆటంకాల అభ్యంతరాలు పక్కన పెట్టుకుని దేవుడి సన్నిధికి మనం గైరాజులైతే, మనం పక్కన పెట్టుకుంటే మనం దేవుడు వెంబడించినటువంటి కాదు. దేవుడి సన్నిధికి మనం రావడం వల్ల దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బుద్ధి జ్ఞానాల సర్వసంపదలు ఆయన నుండి గుప్తములై ఉన్నాం. దేవుడి ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం ఏమంటాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉంటే మీకేం కావాలో దానికంటే నేను విధిస్తాను. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా యందు మీరు అంటున్నాడు ప్రభు, ఆయనలో మనం ఉండాలి. రెండోది, ఆయన మాటలు మనలో ఉంచుకోవాలి. అప్పుడు మనం ఏదంటే అది దేవుడు మనం ఇస్తాడు. మనం రోజు క్రమంగా మందిరానికి వెళ్ళి ప్రభువా ప్రభువా అని చెప్పేసి, అడుగుని మీకు ఇవ్వబడింది కదా అని చెప్పేసి మనం కావాల్సినవన్నా అడిగితే ఆయన ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. ఇక్కడ ప్రభు అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ. ఎక్కడ ఫలిస్తాం మనం? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటే అది ఫలిస్తుంది. తీగ ద్రాక్షవల్లిలో లేకపోతే ఏం చేయలేదు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నమ్మినటువంటి వారిని ఆయన కలగా చేస్తారు కానీ త్వాగ. ఆయన నమ్మినటువంటి వారికి
అప్పు ఇచ్చేవారుగా చేస్తారు కానీ అప్పులు పాలు వారుగా చేయడు. అనేక మంది అప్పులు చేసి ముఖం చూపెట్టలేక దేవుని సన్నిధికి రాలేక ఇలా ముఖం చాటేసుకుంటూ ఉంటారు. నిర్దోషమైనటువంటి శబ్దులు కావాలి, శబ్దమైనటువంటి హృదయం కావాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. మనము మన జీవితకాలం కూడా ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతాం. ఒక సహోదరి సంఘములో ప్రవేశించి చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఉంటారు. ఆ విషయాన్ని గ్రహించి ఎవరికైనా సహాయం కావాలని, ఎవరికైనా అప్పులు కావాలని నేను ఇస్తానని చెప్పి, సరే ప్రార్థన చేసే వ్యక్తి కదా సహాయపడుతుంది, అప్పిస్తుంది, తీసుకోవచ్చు అంటే వడ్డీలు కూడా చెప్పింది. కొంతమందికి 5 రూపాయలని, కొంతమందికి 10 రూపాయలని. సరే మొత్తం మీద దగ్గరికి వచ్చిన తర్వాత తప్పదు కదా, మరి ఈ పొలాలకు ముందేసుకుంటే పొలాలు బాగుపడితే అప్పుడు ఇచ్చేద్దాం, తర్వాత ఫైనల్ బట్టి ఇచ్చేద్దాం అనుకున్నాం. వడ్డీలు తీసేసుకున్నాం. తీసుకుని ఆ డబ్బులు ఇవ్వలేక ప్రార్థన మానేసింది. కారణం ఏంటి? అప్పులు, అది తప్పు కదా. అప్పులు వచ్చి కానీ వడ్డీలు తీసుకోకూడదు అనేది వాక్యం చెప్తాము. వడ్డీలు తీసుకోకూడదు, అది ఎప్పటికైనా నేరం అవుతుంది. ప్రజల దృష్టిలో ఒకవేళ మంచి చేయాలి అనుకున్నా దేవుడి యొక్క వాక్యం అది నేరం అవుతుంది. ఆ విషయంలో ఆ సహోదరి ఆ సంఘాన్ని మానేసింది, ప్రార్థన మానేసింది, ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళిన మొత్తాన్ని మానేసేసింది. కారణం ఏంటి? ఎక్స్ట్రా అన్నమాట. మనం దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి మన కొరకు, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసుకునేటువంటి వారు ఉంటే దివారాత్రులు మనం దేవుడి యొక్క సన్నిధిలో గడపడానికి అది ఇదవుతుంది. మనం ఇంకా ఎక్స్ట్రా పోయి దేవుడి బిడ్డల మరి గతమైనటువంటి వాక్యాన్ని మనసు పెట్టి కష్టంగా ప్రమాణాలు చేస్తే మనం ఎక్కువ కాలం నిలబడలేము అనేటువంటి దేవుడి బిడ్డల దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. తాను నిలిచి ఉన్నాలని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోమని చెబుతుంది. దేవుడి బిడ్డలు ఎప్పుడు వారికి నిలిచి ఉండాలి? ప్రభు వచ్చే వారు కూడా నిలిచి ఉండాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ సూచనలు కనపడుతున్నాయి. ఆయన రాకడ వరకు కూడా నువ్వు అక్కడ వరకు నిలబడాలి. పడిపోకూడదు, జారిపోకూడదు. పడిపోతే లేవలేదు, జారిపోతే లేవలేదు. కనుక తాను నిలిచి ఉన్నాలని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోవాలి ప్రభు చెప్తా ఉంటే నువ్వు ఏ విషయంలో పడిపోతున్నావు, ఏ విషయంలో జారిపోతున్నావు దేవుని ప్రజల అక్కడికి దేవుడి యొక్క వాక్యం నీకు స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళ వాహనాలకి స్పీడ్ బ్రేకర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి యాక్సిడెంట్ జరుగుతాయి అని స్పీడ్ బ్రేకర్ అయితే ఆ ఫాస్ట్ తగ్గి కొంచెం స్లోగా వెళ్తారని చెప్పేసి. అలాగే దేవుడు కూడా మన జీవితాలకు వాక్యం అనే స్పీడ్ బ్రేకర్ రాస్తుంటే ఈ స్పీడ్ బ్రేకర్ కూడా లెక్క చేయకోకుండా వెళ్తే యాక్సిడెంట్ జరుగుతాయి. యాక్సిడెంట్ అయ్యి మనకి నష్టం జరగాలని కాదు, దేవుడు మనల్ని కాపాడాలని ఈ వాక్యం అనే స్పీడ్ బ్రేకర్ వేసినప్పుడు, ఈ వాక్యాన్ని అనుసరించి మనం జీవించినప్పుడు మనం ఎలా జీవించాలనేటువంటిది మనకి అర్థం అవుతుంది. దేవుడి పిల్లల నిర్దోషమైనటువంటి శోధుడు శుద్ధమైన హృదయం కలిగి ఉన్నవాడే వాడు నిలబడగలుగుతాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే విశ్వాసం చేతనే మనం నిలబడగలుగుతామని దేవుని యొక్క వాక్యం. విశ్వాసం కావాలి మనకి ప్రతి ఒక్క విషయంలో. ఈ విశ్వాసం కూడా ఎలా వస్తుందండి? వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఓటుతో వాక్యం వినాలి, విశ్వసించాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? నమ్ముట నిమ్మలైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ప్రభువు యేసుక్రీస్తు విశ్వాసాన్ని గురించి చెప్పాడు శిష్యులకు. 666 విశ్వాసం ఉంటే కొండలను కలిగించేంత శక్తి మీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి విశ్వాసం చేత మనం నిలబడగలుగుతాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే మనం నిలబడాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే మనం నిలబడగలుగుతాం. లేదంటే సాతాను వేసినటువంటి బాణాలకి మనం ఓడిపోవడానికి అది అవకాశం ఉంటుందని దేవుడి ప్రజల ఇంకా ఎవరు నిలబడగలరు అంటే దేవుని యొక్క వాక్యం. నీతివంతులు మాత్రమే నిలబడగలరు.
నీతి, నీతివంతులు మాత్రమే నిలబడగలరు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. ఈ లోకంలో నీతి కావాలి. ప్రభువు యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు. ఏమంటాడంటే, మీరు మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. పరలోక రాజ్యంలో ఉండడానికి ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యం వెళ్ళే వరకు కూడా మనకి నీతి అనేది కావాలి. నీతి 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 ఆయన నీతివంతుడు కాబట్టి ఆయన ఆరాధించి ఆయన సేవించే వారందరూ కూడా నీతి అనేటువంటిది వస్తుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నామనంటే నీతి కొరకు ఆకలి దప్పులైనా పర్వాలేదు, నీతి కొరకు హింసలైనా పర్వాలేదు. నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించి అబద్ధంగా చట్టమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువులో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దావీదు అంటాడు 4వ కీర్తన 1వ వచనం, నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో విశాలతను కలిగి చేయవాడు నీవే. ఈ లోకంలో మన యొక్క జీవిత యాత్రలో దేవుని బిడ్డలారా, నీతి అనేది మనం ఉంటే, నీతి కొరకు ఆకలి తప్పగలైనా, నీతి కొరకు హింసలైనా పర్వాలేదు, నీతి నిమిత్తం హింసింపబడినా పర్వాలేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఇరుకులో విశాలతను కలుగజేస్తాడు నీతిలో ఉన్నట్టు. సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, నీతివంతుడు మాత్రమే నిలబడగలరు, నీతివంతుడు మాత్రమే నిలబడగలరు. ఉదాహరణకి యోబు తీసుకున్నాం. యోబు ఎంత గొప్పవాడంటే దేవుడు యోబు గురించి చెప్తాడు, భూమి మీద యోబు వంటి వాడు ఒక్కడనూ లేడు. యోబు యథార్థవంతుడు. యోబుకు మాట చెప్పాలంటే నీతివంతుడు కూడా. దేవుడి బిడ్డ యోబుకి జరిగినటువంటి శ్రమలో, యోబుకు వచ్చినటువంటి ఇబ్బందులు, యోబుకు వచ్చినటువంటి ఆపదలు ఎన్నెన్నో అయినా సరే యోబు ఆఖరి వరకు కూడా నిలబడ్డాడు. ఆఖరి వరకు నిలబడ్డాడు. దేవుడు యోబు ఏమైతే పోగొట్టుకున్నాడో రెట్టింపు దేవుడు యోబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఈ లోకంలో మనం నిలబడాలి అంటే నీతివంతులుగా మనం నిలబడాలి. నీతి కోసం నిలబడినప్పుడే దేవుడు మనం చేపట్టుకుని అనిపిస్తాడు. అలా చూసినట్లు యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే ఎవరు నిలబడగలరు అని అంటే అక్కడ ఉంటాయి. ఆత్మచేత నింపబడిన వారు మాత్రమే నిలబడగలరు. ఆత్మల గురించి చాలా మందికి తెలియదు. ఆత్మ పరిశుద్ధాత్మ కానీ పెంతుకొస్తాడు సొమ్ము అంటారు, అది వాళ్ళ ఆస్తి అంటారు. దేవుడు ఆత్మ స్వరూపే ఈ దినాల్లో సంచారం చేస్తున్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా 3 భాగాలుగా ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆ బ్రహ్మని యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి రావడం తర్వాత అందరికీ కనిపించి అందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. దేవుడి పిల్లలారా, ఆయన వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పాడండి, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అప్పుడు వరకు కూడా మీరు ఈ యెరూషలేము మేడగదిలో ఉండి కనిపెట్టండి అని చెప్పాడు. ఆయన అందరూ చూస్తూ ఉండగానే ఆరోహణమయ్యాడు. ఈ శిష్యులు ఆశ్చర్యంగా చూస్తుంటే దేవదూతలు ఉన్నవారు చెప్పారు. ఏమన్నారంటే, యేసు ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మరలా తిరిగి వస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు కాబట్టి వీరందరూ కూడా యేసు ప్రభు శిష్యులు, వాళ్ళ తల్లి, కొంతమంది స్త్రీలు యెరూషలేము మేడగదిలో కనిపెడుతున్నారు. దేనికోసం? ఆత్మ కోసం. ఆత్మ కోసం కనిపెడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి, అనగా 120 మంది మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది.
వాళ్ళు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన తర్వాత శిష్యులు నడుము కట్టుకుని సువార్త ప్రకటించడానికి ప్రపంచం అంతా బయలుదేరారు. కాబట్టి దేవుడి మీద ఎవరు నిలబడగలరు అనే మాటకి ప్రతి మనుషులు కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతారు. దేవుడి ఆత్మ పొందుకోవాలి. క్రీస్తు ఆత్మ దేవుడి వాడు వాడాయన వాడు దేవుడి యొక్క వాక్యం చెప్తాడు. కాబట్టి ఎవరు నిలబడగలరు అంటే పరిశుద్ధాత్మ శాతం నింపబడిన వారు నిలబడగలుగుతారు. తర్వాత చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగా నడుచుకుని వారు నిలబడతారు. దేవుని చిత్తమును జరిగించే వారు నిలబడగలుగుతారు. చివరిగా చూసినట్లయితే ప్రార్థన చేయ వారందరూ కూడా నిలబడతారు. ప్రార్థన కావాలి. ప్రార్థన అంటే దేవునికి మనకి సహవాసం, దేవునికి చెప్పుకోవడానికి, దేవునికి సమీపం వెళ్ళేది ప్రార్థన. ప్రార్థన దేవుడు చెప్పుకునే విషయాలని ప్రార్థన అంటారు. కాబట్టి ప్రార్థనలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా పడిపోవడానికి అవకాశం లేదు. పడిపోకుండా ఉండాలి అంటే చివరిగా ప్రార్థన జీవితం అనేది కావాలి. కుటుంబ ప్రార్థన కావాలి, సహవాస ప్రార్థన కావాలి, సంఘ ప్రార్థన కావాలి. ఏమైనా దేవుని ప్రజల దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 2:17 దేవుని చిత్తము చేయువాడే నిలబడగలరు. లూకా సువార్త 8:36 ప్రార్థన చేయవారు నిలబడగలరు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ సమయంలో గమనించండి దేవుని ప్రజల, మనం నిలబడాలి. ప్రభు రాబోతున్నాడు. నాగరికత చేసి అంత తిరిగిన వాడు పరలోక రాజ్యం కాదు. దేవుని పిల్ల నువ్వు నిలబడిన తర్వాత అంతము వరకు సహించాలి. ఆఖరి నిలబడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. లోకంలో నుంచి దేవుడికి వచ్చిన మనం బలపడాలి, నిలబడాలి, ప్రభు కోసం జీవించాలి. దేవుడి మార్గం మన హృదయంలో బలపరచుగా. ఆమె ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల నుంచి కన్ను మూసుకోండి. మహాగరుడా, మహోన్నతుడా, యేసు ప్రభువా, జీవాధిపతి, ఈ పరిశుద్ధ నామములకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. లోకంలో ఉన్నటువంటి మమ్మలను ప్రభువా నీ సన్నిధికి వచ్చి మమ్మల్ని నిలబట్టి బలపరిచావు నా తండ్రి. దేవా, బలపడినటువంటి మేము పడిపోకుండా చూసుకోవాలని చెప్తున్నావు నా తండ్రి. ఈ లోకం ఆయన ఆకర్షణ అయస్కాంతం లాంటిది ఆయన. దేవా, పడిపోకుండా చూసుకోమని చెప్తున్నావు. కాబట్టి మేము అంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆశలు కలిగినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా పడిపోకుండా ఆఖరి వరకు కూడా మేము నిలబడే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. మీరు రాబోతున్నారు కాబట్టి మీరు వచ్చే వరకు నిలబడి నీ నిత్య రాజ్యానికి మేము వారసులు కావడానికి మీరు మాకు దయచేయమని మాకు త్వరగా రాబోతున్న యేసు క్రీస్తు పెరగాడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ గురించి సహవాసం మరి టీవీలో వీక్షిస్తున్నటువంటి ప్రజలకందరికీ, ఆత్మీయులకు, సంఘములకు, ప్రతి ఒక్కరికి సదాకాలంతో నడిపించిన కాక. ఆమేన్. ఆమేన్.